తదనంతరం వృషభ రాశిలోనే రవి ఉన్నాడు. ఈ రవి ఉండటం వల్ల వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళి ఏ కార్యమైనా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైనా ఉద్యోగంలో అప్లికేషన్ పెడితే ఈ వారం కూడా రావడానికి చక్కగా ఆస్కారం ఉంది. మంచి యోగాన్ని ఇస్తాడు రవి. కంటికి సంబంధించిన బాధలు కొద్దిగా, తర్వాత ఈ హృదయానికి సంబంధించిన బాధలు రాకుండా చూసుకోవాలి. ఇబ్బందికరమైన పరిస్థితులు కలగకుండా మనమే చూసుకోగలగాలి. కాబట్టి రవిని పూర్తిగా, అంటే రవి అంటే సూర్యుడు, ఆరాధించగలగాలి. ఆదివారం పూట లేచి ఉదయాన్నే ఆ యొక్క సూర్యుడికి తర్పణ, ఇట్లా ఒక నీళ్లతో తర్పణ చేసి చక్కగా నమస్కారం చేసుకొని, సూర్య నమస్కారం చేసుకొని దాని తగ్గట్టుగా ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని కూడా పఠిస్తున్నట్టయితే మనం జపాకుసుమ సంకాశం కాశీపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనే శ్లోకాన్ని కనుక మనం కొంతసేపు పఠించినట్టయితే ఈ యొక్క బాధ తగ్గుతుంది. తర్వాత ద్వితీయంలో గురుడున్నాడు, బుధుడున్నాడు. వృషభ రాశి వారికి మంచి మేధస్సు కలిగి మంచి బుద్ధి కలిగి ఉంటారు. బుధుడు మంచి బుద్ధిని ఇస్తాడు. గణిత శాస్త్రంలో ప్రవీణుడు ఆయన. ఆకుపచ్చ రంగు అంటే మహా ఇష్టం ఆయనకి. కాబట్టి ఈ బుధుడు గురుడు ఇద్దరు కూడా ధనయోగాన్ని కలగజేస్తారు. అంటే బుధుడు సొంత ఇంట్లో ఉన్నాడు మిథున రాశిలో, కాబట్టి గురుడు కూడా అక్కడే ఉన్నాడు. కాబట్టి ధనయోగాన్ని ఖచ్చితంగా కలగజేస్తారు. ఈ వారం ధనానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అన్నీ సవ్యంగా సాగుతాయి. చతుర్థంలో కేతువు కుజుడున్నాడు, అంటే సింహరాశిలో. వివాహ ప్రయత్నాలు వాయిదా వేయటం మంచిది. వివాహం నోటి దాకా వచ్చి వెళ్ళిపోతుంది. దగ్గరకు వచ్చి కొన్ని సంబంధాలు చిట్లిపోవచ్చు. కాబట్టి ఈ కుజుడు వివాహాల్ని కొంచెం ఇట్లా అంటంలో దిట్ట ఆయన. కుజుడు, కేతువు, రాహు 3 సర్పగ్రహాలు. కాబట్టి కొన్ని వాయిదా వేసుకోవటం మంచిది. తర్వాత 6వ ఇంట్లో చంద్రుడున్నాడు. కాబట్టి చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారే గ్రహం. ఈ చంద్రుడి వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు. ఇట్లా వచ్చి పోతుంటాడు. అయినా సరే మానసికంగా ప్రశాంతత కలగజేయాలంటే చంద్రుడి వల్లనే అవుతుంది అది. కాబట్టి చంద్రుడిని ఆరాధించండి, చాలా విశేషంగా ఉంటుంది. 10వ ఇంట్లో రాహు ఉన్నాడు, రాజ్యస్థానంలో. అంతా రాహు వల్ల శుభమే జరుగుతుంది తప్ప అశుభం జరగదు. ఈ వృషభ రాశికి ఏదైనా ఈ వారం చాలా విశేషమైన యోగకాలంగా చెప్పవచ్చు. విద్యార్థులకైనా, వ్యాపారస్తులకైనా, మరి తర్వాత పురోహితులకైనా, ఎవరికైనా సరే చాలా మంచిది. తర్వాత ఏకాదశిలో శని ఉన్నారు, ఎక్సలెంట్గా ఉన్నారు. ఏకాదశిలో శని 2.5 years దాకా వీళ్ళకి ఏం తిరుగులేదు అసలు. వృషభ రాశి వారికి మంచి ప్రమోషన్లు వస్తాయి. మంచిగా ఏ మాట అంటే ఆ మాట పారుతుంది మంది. ఏ విషయంలోనే విజయం సాధించగలుగుతారు. తర్వాత శని వల్ల ప్రతి కార్యం కూడా సఫలీకృతం అవుతుంది. తర్వాత వృషభ రాశి వారికి శుక్రుడు ద్వాదశంలో ఉన్నారు. లక్ష్మీదేవి పూజ ఆచరించండి. లక్ష్మీదేవికి శుక్రవారం నాడు తెల్ల పూలతో పూజ చేసి, చక్కగా దీపారాయణ చేసి, తెల్ల పూలతో పూజ చేసి పరమాన్న నైవేద్యం పెట్టండి. చాలా విశేషంగా ఉంటుంది. ఇది వృషభ రాశి వారికి ఈ వార ఫలితం. ఇప్పుడు మనం వృషభ రాశి గురించి మాట్లాడుకున్నాం గురుగారు. ఇప్పుడు వృషభ రాశికి వచ్చేసరికి ఇంకేమైనా ఫలితాలు చేసుకోవచ్చా? ఒకవేళ వీరిది వచ్చేసరికి మిమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి, అండ్ వీళ్ళకి ఎలాంటి పూజలు చేయవచ్చు? వృషభ రాశి వారికి ఈ వారం పెద్దగా ఇబ్బందికరమైన సంఘటనలు లేవు. ఒక్క కుజుడు, కేతువే కొద్దిగా
ఇబ్బందికరంగా ఉన్నారు. గురుడు, రాహువు, శని అన్నీ బాగా ఉన్నారు. మీరేమైనా పూజా విషయాలు గనక వస్తే మీరు కావాలనుకుంటే నా నంబరు స్క్రీన్ మీద ఉంటుంది. మాంధాత జ్యోతిష్య నిలయం, దుగ్గిరాల సత్యనారాయణ శర్మ. నా నంబర్ వచ్చేసి 9393-706-706. ఈ నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ అయి ఉంటే అన్ని సమస్యలకు కూడా పరిష్కారం చూపుతాం. సర్వే జనా సుఖినో భవంతు.